అఖిల భారత జాతీయ స్థాయిలో జరిగిన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓవెల్ 18 విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ఆర్ వేణు, సిఇఓ ఆర్ ప్రమీల ఆధ్వర్యంలో విద్యార్థులను అభినందించారు. వారికి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వేణు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పాఠశాల స్థాయి ఫలితాల్లో పోలిశెట్టి హిమశ్రీ 474 మార్కులతో ప్రథమ స్థానం, ఎస్కే నేహాబాను 460 మార్కులతో ద్వితీయ స్థానం, మామిడి కార్తిక్ 448 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే 45 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 42 మంది ప్రథమ శ్రేణిలో, 3 ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, అధ్యాపక బృందానికి ఈ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల జిఎం మహాదేవన్, ఈడివి బాలు, డీజీఎం శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు హిమశ్రీ. నేను 10th క్లాస్ ఓవెల్ 18 సిబిఎస్ఈ స్కూల్లో చదివాను. అండ్ ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నానంటే అది నా కృషే కాదు. ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఫర్ మై టీచర్స్, ఫర్ మై పేరెంట్స్. మై పేరెంట్స్ దే సపోర్టెడ్ మీ అ లాట్. చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఎప్పుడూ అవైలబుల్గా ఉండడం, అన్నీ చూడడం, అన్నీ చేయడం వల్ల ఐ థింక్ ఐఎమ్ ఎట్ దిస్ పొజిషన్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నా పేరు నేహా బాను. నేను ఓవెల్ 18 సిబిఎస్ఈ స్కూల్లో 10వ తరగతి చదివాను. నాకు 460 మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ రావడం వెనకాల నా కష్టం ఎంత ఉందో దానికి సమానమైన కష్టం నా టీచర్స్ది, నా పేరెంట్స్ది ఉంది. అండ్ మై ప్రిన్సిపల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ టు సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్ జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ లేదా సెంట్రల్ స్కూల్స్ ద్వారా విడుదలైన ఫలితాలు నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ట్ పొడలూరు మండలం రాజుపాలెం క్రాస్ రోడ్స్లో ఉన్న ఓవెల్ 18 సిబిఎస్ఈ స్కూల్ ఫలితాలు సంబంధించిన వివరాలు. ఈరోజు జాతీయ స్థాయిలో 96.33% పాస్ పర్సెంటేజ్ ఉండటం అనేది గర్వకారణం. అదేవిధంగా ఓవెల్ 18 సిబిఎస్ఈ స్కూల్లో 45 మంది విద్యార్థులకు గాను 45 మంది పాస్ అవటం, 100% రిజల్ట్ రావటం అనేది ఒక సిబిఎస్ఈ 28 రాష్ట్రాలతో మా పిల్లలు పోటీ పడి తెచ్చుకోవడం మాకు చాలా సంతోషకరం. అందులో ముఖ్యంగా 42 మంది 60% సిబిఎస్ఈ స్టాండర్డ్లో, అలాగే హై స్టాండర్డ్ అంటే హై ఫస్ట్ క్లాస్లో ఒక 25 మంది రావటం అత్యధికంగా. ముఖ్యంగా పోలిశెట్టి హిమశ్రీ అనే విద్యార్థిని 474, అలాగే నేహాబాన్ అనే విద్యార్థిని 460, అలాగే కార్తిక్ అనే విద్యార్థి 448. వీళ్ళు ముగ్గురు కూడా స్కూల్ లెవెల్లో ముఖ్యంగా సైన్స్లో హిమశ్రీకి 100% 100కి 100 రావటం అనేది చాలా గొప్ప విషయం సిబిఎస్ఈ స్థాయిలో. ఈ మార్కుల సరళి యావరేజ్ కూడా మేము తీసుకున్నట్లయితే మొత్తం స్కూల్ మీద యావరేజ్ మార్కుగా 350 యావరేజ్ మార్క్ రావడం జరిగింది. ఈ పిల్లలకి నిత్యం క్లాస్ రూమ్ యాక్టివిటీస్, అలాగే ల్యాబొరేటరీ యాక్టివిటీస్, డిజిటల్ కంటెంట్ మీద అవగాహన. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఓవెల్ 18 సిబిఎస్ఈ స్కూల్లో ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అలాగే మనకి మిషన్ లాంగ్వేజ్ మీద క్లాసెస్, ప్రాక్టికల్స్, వాళ్ళ భవిష్యత్తులో కావాల్సినంత ట్రైనింగ్ అనేది స్కూల్ స్థాయిలో ఇవ్వడం జరిగింది. అది కూడా ఆప్షనల్ పేపర్గా 6వ పేపర్గా మా పిల్లలు రాస్తున్నారు. కాబట్టి ఇది ఎటువంటి మిగతా అంశాలు కాకుండా క్లాస్ రూమ్ టీచింగ్, ఇంటరాక్షను, ఎనాలిసిస్, లైన్ టు లైన్ టెక్స్టువల్ ట్రైనింగ్ విధానం, అలాగే వాళ్ళకి ఎప్పటికప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఎన్ఈపి, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా స్కిల్ డెవలప్మెంట్స్ కోసం ఇచ్చిన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోసం ఉన్న అడ్వాన్స్ ప్రోగ్రాము, దాంట్లో పిల్లలు బాగా ఇన్వాల్వ్ అవటం. దీని ద్వారా గైడ్స్ లేకుండా పూర్తిగా టెక్స్ట్ బుక్ అనాలిసిస్, లెక్చరర్స్ ఇంటరాక్షను, సెల్ఫ్ మోటివేషను, సెల్ఫ్ లెర్నింగ్ మెథడాలజీ, క్లాస్ రూమ్ యాక్టివిటీస్, ల్యాబ్ యాక్టివిటీస్ ద్వారా ఈ ఫలితాలు అనేవి సాధ్యపడింది. భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాల కోసం ఈ పిల్లల్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా హయ్యెస్ట్ స్కోరు మాకు ఎంత ముఖ్యమో అందరూ పాస్ అవడం అనేది ఒక ఛాలెంజ్గా మేము తీసుకున్నాం. అదేవిధంగా మా పిల్లలు అందరూ పాస్ అవడం అనేది మా సంతోషం. ఇంకా వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ మీద కానీ, డిజిటల్ క్లాసెస్ మీద, ఆండ్రాయిడ్ క్లాసెస్ అయితేనేమి, అలాగే ల్యాబ్ యాక్టివిటీస్ని ఇంకా కొద్దిగా నానో లెవెల్లో పిల్లలు ప్రతి అంశం మీద ప్రాక్టికల్స్ తయారు చేసుకుంటా వాళ్ళే నోట్స్ రాసుకుంటా చదువుకునే పద్ధతి మన స్కూల్స్లో ఉంది. దీన్ని ఇంకొద్దిగా అనలిటికల్గా మనం ట్రైనింగ్ చేసి ఇంకా మంచి పిల్లల్ని తయారు చేసి వాళ్ళకి
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక వ్యక్తిత్వ వికాసం, ఇండివిజువాలిటీ డెవలప్మెంట్ అయ్యే విధానంగా, థింకింగ్ ప్రాసెస్, కాంక్రీట్ థింకింగ్ అనేది డెవలప్మెంట్ అయ్యే విధానంగా, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ రావటం, అలాగే సాఫ్ట్ స్కిల్స్లో ఇంటర్పర్సనల్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్, ఈ కంప్యూటర్స్లో అయితే ఏఎంఎల్ మీద ట్రైనింగు, అలాగే పైథాన్ మీద క్లాసెస్, వీటన్నిటి మీద నిత్యం పిల్లలు ఇన్వాల్వ్ అవుతారు. అలాగే వాళ్ళకి వ్యక్తిగతమైన స్వేచ్ఛ, ఇండివిజువాలిటీ అక్కడ ఉంటుంది. వాళ్ళు చక్కగా ప్రతిరోజు గేమ్స్ ఆడుకుంటారు అక్కడ. అలాగే మిగతా అంశాలైన ఫైన్ ఆర్ట్స్లో కూడా డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, డ్రాయింగ్ క్లాసులు, యోగా క్లాసులు, కరాటే క్లాసులు, వీటన్నిటిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ చదువులో కూడా ముఖ్యంగా పేరెంట్స్ సపోర్ట్ ద్వారా అక్కడ అదనపు తరగతులు పెట్టి స్టడీ అవర్స్ ద్వారా కూడా పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రిన్సిపాల్ గారు ట్రైన్ చేస్తున్నారు. అలాగే ఈ మొత్తం ఫలితాలకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా ఈ ప్రిన్సిపాల్ వంశీ గారు బాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి స్టూడెంట్ని అబ్జర్వ్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ జనార్దన్ గారు అయితే కానీ మిగతా స్టాఫ్ అందరూ కూడా పేరున ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా ప్రతి స్టూడెంట్ కోసం ఇక్కడ ఎవ్రీ చైల్డ్ ఇంపార్టెంట్, ఎవ్రీ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్, ఎవ్రీ డే ఇంపార్టెంట్ అనే ఫిలాసఫీతో ప్రతి అంశం మీద మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి అప్డేట్స్ ఇచ్చి వాళ్ళని R&D అంటే చైల్డ్ బేస్డ్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు యాదవ్ గారు ఎప్పటికప్పుడు వాళ్ళని అడాప్ట్ చేసుకొని కౌన్సిలింగ్ ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తున్నారు. అలాగే మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటా సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేసుకునే దానికి GM మహాదేవ్ గారు కానీ, అలాగే CEO ప్రమిళ గారు కానీ, మిగతా AGMs కానీ, మిగతా క్యాంపస్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కళ్ళు టీచింగ్ నాన్ టీచింగ్ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి బిడ్డ డెవలప్ అవ్వాలి, మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి, అలాగే మంచి హ్యాబిట్స్ రావాలి, మంచి ఆలోచన విధానం రావాలి, మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్లాంటివి వీటి మీద ఫోకస్ జరిగి వీళ్ళు కాలేజీ స్థాయిలో కూడా ఇంతకన్నా మంచి ఫలితాలతో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో కూడా బాగా వస్తారనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. వీళ్ళందరూ భవిష్యత్తులో మంచి సైంటిస్టులుగా, మంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తయారవ్వాలనేది పేరున మేము అందరినీ తెలియజేస్తూ దీన్ని సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా నేను పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.